బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫార్ములా ఈ కార్ రేసులో ఈడీ దూకుడుగా వెళుతుంది. మనీ లాండరింగ్, ఫెమా నిబంధనలను ఉల్లంఘించారనే అభియోగాల నేపథ్యంలో మాజీ మంత్రి కేటీఆర్కు ఈడీ అధికారులు ఇటీవలే నోటీసులు జారీ చేశారు. ఈ మేరకు జనవరి 7న విచారణకు హాజరు కావాలంటూ ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. ఇదే కేసులో కేటీఆర్తో పాటు సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిలకు కూడా ఈడీ నోటీసులు అందజేసింది. ఈ నేపథ్యంలోనే రేపు సీనియర్ ఐఏఎస్ అరవింద్ కుమార్ ఈడీ విచారణకు హాజరు కానున్నారు. మరో అధికారి బిఎల్ఎన్ రెడ్డి కూడా ఎల్లుండి విచారణకు రానున్నారు. వాళ్ళు ఇచ్చే స్టేట్మెంట్ ఆధారంగానే కేటీఆర్పై చర్యలు తీసుకునే ఛాన్స్ ఉండడంతో వాళ్ళు ఏం చెబుతారా అనే టెన్షన్ బీఆర్ఎస్ శ్రేణుల్లో నెలకొంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫార్ములా ఈ కార్ రేసులో ఈడీ దూకుడుగా వెళ్తుంది. మనీ లాండరింగ్, పెమా నిబంధనలను ఉల్లంఘించారనే అభియోగాల నేపథ్యంలో మాజీ మంత్రి కేటీఆర్కు ఈడీ అధికారులు ఇటీవలే నోటీసులు జారీ చేశారు. ఈ మేరకు జనవరి 7న విచారణకు హాజరు కావాలంటూ ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. ఇదే కేసులో కేటీఆర్తో పాటు సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిలను కూడా ఈడీ నోటీసులు అందజేస్తుంది. ఈ నేపథ్యంలోనే రేపు సీనియర్ ఐఏఎస్ అరవింద్ కుమార్ ఈడీ విచారణకు హాజరు కానున్నారు. మరో అధికారి బిఎల్ఎన్ రెడ్డి కూడా ఎల్లుండి విచారణకు రానున్నారు. వాళ్ళిచ్చే స్టేట్మెంట్స్ ఆధారంగానే కేటీఆర్పై చర్యలు తీసుకునే ఛాన్స్ ఉండడంతో వాళ్ళు ఏం చెబుతారా అనే టెన్షన్ బీఆర్ఎస్ శ్రేణుల్లో నెలకొంది.